ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్తా ఉంది, ఆ రోజు చదువుకోవాలంటే ఆడపిల్లని చదివించేవాళ్ళు కాదు తల్లిదండ్రులు. నేను ఎవ్రీడే సవాలుగా తీసుకొని చెప్పేవాడిని, మగపిల్లవాడైనా ఆడపిల్ల అయినా బాగా చదివించండి, మీకు ఇది ఒక పెద్ద ఆస్తి, వివక్షత చూపించద్దని ఎవ్రీడే చెప్పేవాడిని. చెప్పడం కాదు, నేను ఒక పాలసీ తీసుకొచ్చాను. కాలేజ్ సీట్లలో ఉద్యోగాల్లో 33% ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టాను. మొత్తం అప్పుడు పెడితే చాలా మంది నన్ను అడిగారు, 33% పెట్టారు. ఇప్పుడు వాళ్ళు 60% వస్తారు, మెరిట్ లో కూడా కొన్ని వస్తాయి. మీకు 40 వస్తాయి మగవాళ్ళు అంటే బ్యాక్లాగ్ ఉందిలే, అదన్నీ ఫిలప్ కావాలి, ఆ తర్వాత చూద్దాం మీ కథ అని చెప్పి చేశాను. అదే మాదిరిగా రాత్రుల్లో కూడా ఆడబిడ్డలు పని చేయగలుగుతారని నిరూపించి ఐటీ దీనికి 24/7 కింద పెట్టి ప్రత్యేకంగా సెక్యూరిటీ కూడా పెట్టి మీకు పని చేయించాం. ఇప్పుడు ఏ ఐటీ కంపెనీకి పోయినా నేను అప్పుడప్పుడు కంపేర్ చేస్తూ ఉంటాను, మీలో కూడా ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తే అప్పుడప్పుడు నేను అడుగుతా ఉంటాను, భర్త భార్య ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు, ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే ఆడవాళ్ళని మనం సరిగా అంచనా వేయలేదు. కానీ దర్ ఇస్ ఎ థియరీ, రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్. గో అండ్ ఆస్క్ యువర్ చాట్ జీపీటీ. లేడీస్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ మెన్. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. మనం నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం.